ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. My Father's will is that everyone who believes in him will have eternal life. The book of John chapter 6 verses 40. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు ఎంత చక్కని మాటను ప్రతి ఒక్కరితోనూ, నీతో నాతో మనందరితోనూ ఈ రోజున మాట్లాడుతున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు తన తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకములో అనేక శ్రమలను, అనేక నిందలు, అనేక అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు నిరీక్షణ గలవాడే దేవుని ముందు మొరపెట్టుతున్నాడండి. తన తండ్రికి ఎంతగానో ఏడుస్తూ, ఎంతో రోదన కలిగి ప్రతి ఒక్కరి గురించి దేవుడు తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడండి. తన చిత్తాన్ని నెరవేర్చుటయే దేవుని యొక్క లక్ష్యముగా దేవుడు ఎన్నుకున్నాడండి. కనుకనే మనమందరమును కూడా విశ్వాసములోను దేవుని యొక్క మాట యందు, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని బ్రతుకుతూ జీవిస్తూ, దేవుడిచ్చిన వాగ్దానాల రీతిగా దేవుడు పలికిన మాటలను మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. అనునిత్యం దేవునికి ప్రార్థించే వ్యక్తిగా నీవు నేను ఉండాలండి. ఆనాడు ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క విశ్వాసమును గూర్చి తెలియచేస్తున్నాడండి. విశ్వాసం కలిగిన వాడు దేవునికి ఇష్టులై ఉంటారు. వారు తీర్పు దినమున వారికి తీర్పు తీర్చబడదని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు నీతో నాతో ఈరోజు సత్యముగా మాట్లాడుతున్నాడు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడై ఉన్నాడు గనుకనే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి యొక్క నిత్య జీవము పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడండి. ఆ నిత్య జీవములో ప్రతి ఒక్కరికి ఆనందమును, సంతోషమును, శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నరకంలో ఉన్న వారికి ఏడుపులు, రోదనలు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి. అటువంటి పరిస్థితికి ఎవరూ కూడా వెళ్ళకోకుండా ఉండాలని, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని యందు రక్షణ బాప్తిస్మము తీసుకొని దేవుడిచ్చు ఆత్మీయ ఆహారము, రొట్టె విరుచుటయందు ద్రాక్షరసం త్రాగుచున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పరలోక రాజ్యానికి చేర్చబడతారు. వారు దేవుని శరీరము, దేవుని యొక్క రక్తాన్ని స్వీకరిస్తున్నారు గనుకనే వారు నిత్య జీవమును పొందుకుంటారని దేవుని యందు విశ్వాసం పొందిన బిడ్డలకి, వీరందరికీ దేవుని యొక్క కృప దయచేయబడుతున్నది. నిత్య జీవము వారి జీవితాలకు ఎంతగానో శ్రేష్టమై ఉన్నది. కనుక నీవు నేను మనమందరమును దేవుని యందు విశ్వాసం పొంది దేవుని యందు నిజమైన యథార్థమైన హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనలందరినీ క్షమించి తన యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకున్నటలో ప్రభుని క్రీస్తు ఉన్న శ్రమ, దానికి ప్రతిఫలంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచే వారముగా నీవు నేను మనమందరమును కలిగి ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన మా తండ్రి అయిన దేవా, నీకు వందనములు. ప్రభువా, మేము నిన్ను నమ్ముతున్నామయ్యా. ప్రభా, ఈ రోజున ఈ వాగ్దానాన్ని బట్టి మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రాలు దేవా. వింటున్న వారిని దీవించండి ప్రభా. వారి జీవితాలలో మార్పును దయచేయండి దేవా. నిన్ను ఎరుగు ప్రతి ఒక్క బిడ్డ నీ యందు విశ్వాసం ఉంచే వారుగా దీవించండి ప్రభు. వారి నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభు, మమ్మల్ని అందరినీ యొక్క పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేసుకోనండి. నిత్య జీవము మేమందరం కలిగి ఉండే కృపా కాపుదల మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.